నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. తెలంగాణలో తీవ్ర యూరియా సంక్షోభం నెలకొంది. క్యూ లైన్లో చెప్పులు పెట్టి రైతులు ఎదురు చూస్తున్నారు. వ్యవసాయం సంఘాల దగ్గర మాత్రం యూరియా కోసం రైతులు క్యూ లైన్లో పడిగాపులు పడుతున్నారు. తెలంగాణలో ఏ మండలం ఏ కేంద్రంలో చూసినా కానీ క్యూ లైన్లే కనిపిస్తున్నాయి. సహకార సంఘాల షాపుల వద్ద నో స్టాక్ బోర్డులు మాత్రం దర్శనమిస్తున్నాయి. ఇదే అరుదునుగా భావిస్తున్న ప్రైవేట్ డీలర్లు మాత్రం రైతులను దోచుకుంటున్నారు. మరోవైపు యూరియాపై అధికార పక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఎరువులు గురించి కేంద్రాన్ని ఎన్నోసార్లు లేఖలు రాశామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ మాత్రం ఖండించింది. యూరియా కొరత లేదు, బ్లాక్ మార్కెట్ చేశారని ఆరోపిస్తుంది. అసలు తెలంగాణలో యూరియా సంక్షోభం తీరేదెప్పుడు? సప్లై డిమాండ్లో తేలకుండా కారణం ఎవరు? యూరియా కేంద్రం ఇవ్వట్లేదా? దాటేసే కార్యక్రమాలు చేస్తుందా? ఇలాంటి అంశాలపైనే వాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొన్నారు తాటికాయల జయరామ్ గారు, విశ్లేషకులు, అలాగే గౌరీ సతీష్ గారు, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, జూకంటి రంగారెడ్డి గారు, సిపిఎం మాజీ ఎమ్మెల్యే గారు కూడా మనతో ఉన్నారు. మరికొందరు కూడా జాయిన్ అవుతారు. ఈ నేపథ్యంలో ఫస్ట్ తాటికాయల జయరామ్ గారు. జయరామ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అన్నం పెట్టే రైతన్నకే అర కష్టాలు. ఈ నేపథ్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సంక్షోభం నెలకొంది. ఏ సంక్షోభం అంటే కాసులదో కాదు, కకృతికి పడాల్సిన దేనికి సంబంధించింది కాదు. రైతు సేద్యం చేసుకునడానికి ఎరువుల కొరత మాత్రమే సంక్షోభంలో ఉంది. చెప్పులు అరిగేలా తిరిగిన వ్యక్తులు ఈ నేపథ్యంలోనే 6 గంటలు కష్టపడి నోట్లకి 5,000 పోవాలంటే కష్టపడితే రైతాంగం. కానీ ఇప్పటి వరకు మాత్రం పడిగాపులు పడి చెప్పులు అరిగేలా తిరుగుతూ నడి రోడ్లపైనే చెప్పుల మీదనే పడుకునే దుస్థితి తెలంగాణలో దాపరించిందని చెప్తున్నారు. కానీ ఇలాంటి పరిస్థితులకు అసలు రైతుల పట్ల యూరియాను కొరత లేదు అంటూనే తెలంగాణ గవర్నమెంట్ చెప్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు యూరియా కొరత సృష్టిస్తున్నది ఎవరు? అసలు యూరియాకు కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పద్ధతి మొత్తం చేశారు, కానీ ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం నేపుతున్నారు, లేదంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నేపుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా చూడొచ్చు? రైతులకు దిక్కు ఎవరు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలండి. సో రైతుల మీద ఇలాంటి మాటలు కానీ, ఇలాంటి రైతుల అవసరతల విషయాలు కానీ గత కొన్ని సంవత్సరాలుగా, నాట్ ఈవెన్ ఒక 2-3 ఇయర్స్ కాదు, గత కొన్ని సంవత్సరాలుగా, అంటే దగ్గరగా ఒక 15 సంవత్సరాల నుంచి ఇలాంటి కొరతలు, ఒక 20 సంవత్సరాల నుంచి భారతదేశం మొత్తం మీద రైతుల మీద ఒక వివక్ష, మరి ముఖ్యంగా నార్థన్ అండ్ దక్కన్ సంబంధించిన రైతుల అంశాల విషయాలు కావచ్చు, ఈవెన్ ఆ పరిస్థితుల గురించి కావచ్చు, కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కావచ్చు, లేకపోతే జాప్యం కావచ్చు, ఇవన్నీ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఈవెన్ నార్త్లో కూడా 2022 నుంచి చిలికి గాలివానం అయితే, ఈవెన్ 19లో కోవిడ్కు ముందు మహారాష్ట్రలో పెద్ద గందరగోళమే జరిగింది. సో ఇక్కడ పంటలకు సరి అయిన పెట్టుబడి లేదు, లేకపోతే మద్దతు ధర రావటం లేదు, లేకపోతే పంటలకు సంబంధించిన ఎరువులు సరఫరా లేదు, నాణ్యత లేదనే విషయాన్ని అప్పటి ప్రభుత్వాన్ని కదిలించినాయి. అంటే ఇది ఒక మహారాష్ట్రకు సంబంధించింది కాదు. ఆ తర్వాత హర్యానా, పంజాబ్ విషయానికి వచ్చినప్పుడు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కూడా రైతుల విషయం లోపల రైతులు ఇలానే పెద్ద ఎత్తున పోరాటం, అంటే దగ్గరగా సంవత్సరం మండు టెండల్లో, చలిలో, వర్షంలో కూడా లెక్క చేయకుండా కొంతమంది ప్రాణత్యాగం కూడా చేసేసి అక్కడ వాళ్ళ తిండి వాళ్ళు వండుకొని ఇతరులు వచ్చిన వాళ్ళకు అన్నం కూడా పెట్టేసి వాళ్ళు ఒక యుద్ధ ప్రాతిపదిక మీద యుద్ధమే చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు యూరియా కొరత కానీ గత కొన్ని రోజులుగా యూరియా కొరతను సృష్టిస్తున్నారా ఉన్నదా అనేది తెలియదు. కానీ మేము దిగుమతి చేసుకోలేదు ప్రాపర్గా, మాకు ఇక్కడ అంచనా లేకపోయేది, లేకపోతే కొంత వెసులుబాటుగా లేదు అనేదాన్ని ఈరోజు కిషన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు. సో చెప్పడానికి ఏమైనా చెప్పొచ్చు. దాన్ని నిజంగా ఈ వెసులుబాటు కానీ ఆ కొరత కానీ సృష్టిస్తే ఈ రోజు ఉన్న రైతులకు ఉండే వాతావరణం రేపు ఉంటుందా అనేది ప్రధాన ప్రశ్న. సో ఈ రోజు ఉండే వర్షాలు రేపు వస్తాయా అనేది మరొక ప్రశ్న. ఈ రోజు రైతన్నులకు చేయి దాటిపోతే, టైం గడిచిపోతే రానున్న మళ్ళీ పంటకు దిక్కెవరు అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. అంటే ఎటొచ్చి కూడా అన్నం పెట్టేవాడు ఈరోజు రైతులు తను తినడం విషయం దేవుడెరు, కానీ
ఈరోజు దేశంలో ఉన్న ప్రజలకు అన్నం పెట్టడం కోసము వాళ్ళు ఆవిరైపోతుంటే అహర్నిశలు కృషి చేసి కష్టం చేసి పండించి తిండి పెట్టడానికి, మనకు తిండి పెట్టడానికి వాళ్ళు మనల్ని ప్రభుత్వాలను బతిలాడు అంటే ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వాలను బతిలాడి ప్రభుత్వాల దగ్గర కన్నీళ్లు పడి ప్రభుత్వాల ముందు మోకరిల్లితే తప్ప, మోకరిల్లినా కూడా ఇదివరకు జరగలేదు. మోకరిల్లినా కూడా ఈరోజు రాజకీయ నాయకులు ఈరోజు మాటలు చెప్పడం తప్పితే ఎలాంటి ప్రయోజనాలు లేవు. ఇట్స్ అ వెరీ క్లియర్. ఒకవేళ కనుక ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనుక చిత్తశుద్ధి ఉన్నట్టయితే వర్షాకాలం లోపల ఈరోజు ఎరువుల కొరత అనేది కొత్త విషయం కాదు. వర్షాకాలం లోపల ఎరువులు కావాలన్న విషయాన్ని ఈ రోజు లేదు. మన భూమి పుట్టినప్పటి నుంచి మనిషి వ్యవసాయం చేసినప్పటి నుంచి అంటే ఒక సామెత ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఒక వ్యవసాయ విషయం లోపల రైతు కన్నీళ్లు పెట్టకూడదు అనేది చాలా క్లియర్ ఉంటుంది. కానీ ఈరోజు రైతు నాకు ఆ సేమ్ చెప్పలేకపోతున్నాను, వెరీ సారీ టు సే. సో రైతు కన్నీళ్లు పెట్టకూడదు, కలిసి రాదు అనేది చాలా అనే పెద్దలనే మాట. కానీ ఈరోజు రైతులు మనకు అన్నం పెట్టడం కోసం వాళ్ళు కన్నీళ్లు పెట్టుకోవడం ఏంది అనే విషయాన్ని ఆలోచిస్తే, ప్రభుత్వాలు ఆలోచిస్తే బాగుంటుంది అనేది ఒక అంశం. అయితే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉందా అనేది ఈరోజు రైతులు ప్రశ్నించినప్పుడు వీళ్ళ దగ్గర ఆన్సర్ లేకపోవడం అనేది మరొక అంశం. రైట్ జయరామ్ గారు, మొత్తం మీద ఏదైతే రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం ఎప్పటికీ కొరగాదు అంటే ముందుకు సాగదు అని అర్థం. దీనికి సంబంధించేదే రైతు కష్టపడి 5 ఏళ్ళు నోట్లోకి పోతున్నాయి. కానీ ఎందుకు పోవట్లేదు, అసలు రైతు అరిగాపులు కాసి ఎందుకని ఈ యూరియా కొరత సృష్టిస్తున్నారనే అంశాన్ని చూస్తున్నాం కదా. తెలంగాణలో రైతుల గోస, ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతుకే కష్టాలు. దేవుళ్ళు లాంటి రైతుకి ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఎందుకని వస్తున్నాయి? కేంద్ర ప్రభుత్వం యూరియా కొరతను సృష్టించిందా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వమే ఆపేస్తుందా? ఎందుకని అంటే సాగుబడి ఎన్ని ఎకరాలు ఉంటే ఎంత దిగుబడి వస్తుందని అంచనా ఉంటేనే ఇన్ని ఎకరాలకు ఇన్ని టన్నుల యూరియా, మెట్రిక్ టన్నుల యూరియా కావాలని ఒక అంచనా ఉంటుంది. అంటే అధికారులు ఆచితూచి వ్యవహరించారా, లేదంటే కేంద్రం నుంచి దిగుమతి రాకనే ఆగిపోయిందా? ఎందుకని రైతులకు కష్టాలు? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచినీళ్ళ దండాలు సార్, నమస్కారాలు. 6 కాలం కష్టపడ్డటువంటి రైతు ఇవాళ రోడెక్కి అధికారుల కాళ్ళు మొక్కుతా ఉంటే, ఇవాళ అన్ని వర్గాల ప్రజలందరూ కూడా, దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఇవాళ తెలంగాణ వైపు చూస్తూ ఇవాళ నిజంగా జై జవాన్ జై కిసాన్ అన్న దానికి నై జవాన్ నై కిసాన్ అనేటువంటి దాన్ని తీసుకొస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కార్ని తప్పకుండా బుద్ధిజీవులు, మేధావులు అందరూ కూడా ఎప్పటికప్పుడు నిలదీస్తా ఉన్నారు. వాళ్ళందరినీ జరుగుతున్నటువంటి అంశాన్ని పరిశీలిస్తా ఉన్నారు. అయితే నేను ఇక్కడ ఏం మాట్లాడుతా ఉన్నాను అంటే, నిజంగా రైతేర్చిన రాజ్యము ఎద్దేర్చిన వ్యవసాయము ముందల పడదు అనేటువంటి సామెత ఉంటుంది సార్. ఇవాళ 6 కాలం కష్టపడ్డటువంటి రైతు ఇవాళ యూరియా బస్తాల కోసం 256 రూపాయలకు వచ్చేటువంటి యూరియా బస్తాని ఇవాళ మార్కెట్లో దళారులు 356 రూపాయలకు 400 రూపాయలకు అమ్ముతున్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి దాంట్లో ఇవాళ తప్పకుండా రైతులందరూ కూడా ఇవాళ పోయి ప్రశ్నిస్తా ఉన్నారు, వాళ్ళు నిలదీస్తా ఉన్నారు. కొన్ని దాంట్లో మీరే చూస్తా ఉన్నారు, పడుకొని పొద్దుగానే లేచి వాళ్ళు పోయి ఆడ పడుకునేటువంటి దుస్థితి కూడా తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నది. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, కేంద్రం ఏమో ఇప్పటికే అలాట్ చేసిన అనేటువంటి విషయం చెప్తా ఉన్నది, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమో లేఖలు రాస్తా ఉన్నాము అనేటువంటి విషయాన్ని చెప్పి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ రోజు రైతు దగ్గరికి పోయి ఇవాళ రైతు కాలు మొక్కినటువంటి వీళ్ళు ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారు సార్? ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు, లేదు అనుకుంటే ఇంకొకరు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇద్దరు కూడా వాళ్ళు రోడ్డు పైన ఎక్కినటువంటి వాళ్ళు రైతులే గారు అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతూ ఉంటే ఇవాళ రైతాంగం అంతా కూడా ఇవాళ తప్పకుండా వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలకు వాళ్ళు తప్పకుండా రానున్నటువంటి రోజుల్లో మేమేందో అనేటువంటి విషయాన్ని చెప్తాము అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. అయితే 60% పైన వ్యవసాయేతర సంబంధించినటువంటి అవసరం ఉంటాయి కాబట్టి దీనికి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అలాట్ చేసినటువంటి విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా. ఎందుకు కూడా వాళ్ళు అది చేస్తారు అంటే, గతంలో ఉన్నటువంటి పరిస్థితిని వాళ్ళు అంచనా వేసుకొని ప్రస్తుతం గత సంవత్సరం వాళ్ళు ఎంత యూరియా వాడినరు, వాళ్ళు విత్తనాలు ఎన్ని వాడినరు,
వాళ్ళు గతంలో పంట విస్తీర్ణం ఎంత చేసిండ్రు అనేటువంటి అంచనా వేసుకొని తప్పకుండా వాళ్ళు చేస్తారు. కానీ ఈసారి ఇవాళ ఈ వానాకాలం పంటలో వరి 45,21,000 ఎకరాల విస్తీర్ణం వరి చేసిండ్రు సార్. పత్తి 44,64,000 ఎకరాల వరి పత్తి వేసిండ్రు. ఇతర పంటలు 18,64,000 ఎకరాలు ఇతర పంటలు వేసిండ్రు. ఇంకా కొన్ని పంటలు మామిడి, జామ ఇట్లాంటి పంటలు 9,24,000 అవి వేసిండ్రు. మొత్తంగా 1,18,00,000 ఎకరాలలో ఇవాళ పంట విస్తీర్ణం ఉన్నటువంటి పరిస్థితి ఉంది సార్. గత సంవత్సరం 66 లక్షల ఎకరాలలో వరేసిండ్రు. మొత్తంగా ఆ రోజు కంటే ఈ రోజు దాదాపుగా 22 లక్షల ఎకరాల వరి విస్తీర్ణం తగ్గినప్పటికీ కూడా వీళ్ళు ఎందుకు ఇయ్యలేకపోతుండ్రు అనేటువంటి విషయాన్ని ఇవాళ ఉన్నటువంటి బుద్ధిజీవులు, మేధావులందరూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఒక ప్రశ్న దాదాపుగా సరే ఇది ఎప్పుడు చేస్తారు అంటే ఫిబ్రవరి, మార్చ్ లో స్టార్ట్ చేసి ఆగస్టులో పూర్తి స్థాయిలో వాళ్ళు కంప్లీట్ చేస్తారు. సెప్టెంబర్ లో కొంతమందికి ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కొంతమందికి అంటే నాకు తెలిసి 5 నుంచి 10% లోపు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వీళ్ళు సెప్టెంబర్ లో తీసుకుంటారు. ఆగస్ట్ కల్లా మొత్తం కంప్లీట్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటది. కాబట్టి ఇవాళ 22 లక్షల ఎకరాల వరి విస్తీర్ణం తగ్గినప్పటికీ కూడా వీళ్ళు ఇవాళ యూరియాని ఇయ్యడానికి వీళ్ళ దగ్గర ఎందుకు వీళ్ళకి చేతనైతే లేదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నారు. ఇవాళ 6 కాలం కష్టపడ్డటువంటి రైతు రోడ్డెక్కాల్సినటువంటి దుస్థితి దాపురించిందంటే ఇవాళ వీళ్ళు ఎటుపోతా ఉన్నారు సార్. గతంలో ఎమర్జెన్సీ కాలాన్ని ఇవాళ గుర్తు చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా అవగతమైతుంది తెలంగాణ రైతులకు అనేటువంటి విషయాన్ని ఇవాళ చాలా స్పష్టంగా మనకు కనిపిస్తా ఉన్నది సార్. కానీ కేసీఆర్ గారు ఇవాళ ఉన్నప్పుడు ఎంత గొప్పగా ఉంటుండే సార్ అంటే ఇవాళ అన్ని వర్గాల ప్రజలకు వేర్ టు వేర్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాం సార్. మనం అన్నం లేని తెలంగాణ నుంచి పూర్ణ తెలంగాణ రాష్ట్రంగా అవతరించింది మనం కాదా సార్? ఇవాళ కేంద్రం అలాట్ చేసినటువంటి వాటిని కూడా మీరు ఇస్తలేరు అని అనుకుంటే ఇక ఎటువైపు పోతుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ కేంద్రం మనకు అలాట్ చేసింది 9,80,000 మెట్రిక్ టన్నుల యూరియాని మనకు అలాట్ చేసినటువంటి పరిస్థితి ఉంది సార్. కానీ ఇప్పటికీ వాళ్ళు ఆగస్టు వరకు వాళ్ళు ఇచ్చినటువంటి అదేంటి అని అంటే 5,30,000 మెట్రిక్ టన్నుల వరకు మాత్రమే ఇచ్చిండ్రు ఈ రాష్ట్ర ప్రభుత్వము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇంకా ఇప్పటికీ వాళ్ళ దగ్గర ఎంత ఉన్నది అని అంటే 5,000 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది. అంటే మనకు అర్థమవుతుంది ఏంటి అని అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వాక్శుద్ధి, చిత్తశుద్ధి, కార్యశుద్ధి మొత్తంగా చూస్తే రైతుల పైన ప్రేమ లేదు కాబట్టి ఇట్లాంటి వ్యవహారం చేస్తా ఉన్నది. నిజంగా దౌర్భాగ్యమైనటువంటి చిట్ సార్. అవి తీసుకపోయి బుక్కరు సార్, దయచేసి అవి తీసుకపోయి బుక్కరు. అవి ఎరువులల్లా వేయాల్సినటువంటి యూరియా పంటలో వేస్తారు కానీ అవి బుక్కరు, వేరే రకంగా కూడా అమ్ముకునేటువంటి పరిస్థితిలో ఉండరు. ఆధార్ కార్డు ఇస్తే భార్య భర్తకు 2 ఇచ్చి పంపిస్తున్నటువంటి దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నది. రైతు ఒకవేళ ఆలోచన చేస్తే నిజంగా ఈ రాజ్యం ని కూడా కూల్చేటువంటి పద్ధతిలో ఉంటది. ఒక్కసారి రైతు తిరగబడితే ఇవాళ ఎట్లాంటి పరిణామాలను ఎదుర్కొంటారో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పవలసినటువంటి అవసరం ఉంటది. రైట్ అండి. మళ్ళీ అరవింద్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారు బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కూడా మనతో జాయిన్ అయ్యారు. శ్రీధర్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే. శ్రీధర్ రెడ్డి గారు, తెలుగు రాష్ట్రంలో అంటే తెలంగాణలో వాస్తవానికి చూస్తే కనుక రైతులకు మాత్రం చాలా కష్టం అంటే చాలా కష్టం వచ్చింది. ఈ కష్టాన్ని గట్టెక్కించడానికి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఛాయాశక్తుల కృషి చేస్తుంది అంటున్నారు. కానీ ఎట్లా కృషి చేస్తుంది? వారికి జీవనోపాధిగా ఉండే నేతృత్వంలో రైతు ఉదయం 6 గంటలకు పోతే రాత్రి 10 గంటల వరకు చేసుకునే అటువంటి తన వెసులుబాటు ఏదైతే కష్టం తన వేసినటువంటి వ్యవసాయ రంగంలో కావాల్సింది ఫస్ట్ యూరియా, ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్.
ఈ రెండు కూడా కావాలంటే ఫెర్టిలైజర్కి సంబంధించి చూస్తే ఇప్పుడైతే యూరియా కొరత చాలా ఏర్పడ్డది. ఈ నేపథ్యంలోనే కేంద్రం నుంచి వెళ్ళి దిగుమతి లేదు, కేంద్రం మా తెలంగాణ రాష్ట్రంపై కన్నెర్ర చేసింది, అందుకే ఇయ్యట్లేదు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. కానీ కొంతమంది మాత్రం రైతులు అయితే అరిగోసపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ గోస ఎవరికి తాకుతుంది అంటారు. అసలు ఎందుకు కేంద్రం ఇవ్వట్లేదు అనే షాకు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు అని కేంద్రం చెప్తుంది. ఎందుకని తెలంగాణ పైన సౌతి ప్రేమ చూపెడుతుంది? ముందుగా ప్యానల్లో పాల్గొంటున్నటువంటి సహచర మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు యూరియా విషయంలో, పంపిణీ విషయంలో పూర్తిగా ఇబ్బందులు ఎదురు కావటం వల్ల రైతులు తెలంగాణ వ్యాప్తంగా ఇబ్బంది పడుతున్నటువంటి వార్తలు మనం చూస్తా ఉన్నాం. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వము పంపిణీలో ఘోరంగా వైఫల్యం చెందటమే దీనికి కారణం అనేటువంటి విషయాన్ని మనం సాధికారికంగా చెప్పవచ్చు. దేశంలో ఎక్కడా లేనటువంటి యూరియా ఇబ్బందులు తెలంగాణలో ఎందుకు వస్తున్నాయనేటువంటి విషయాన్ని మనం ఒకసారి విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంది. నిజానికి గత 2024 ఖరీఫ్ రబీ సీజన్ కలిపి మొత్తం కనుక అధికారికంగా లెక్కలు చూస్తే దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్ ఉంది మన దగ్గర. మిగులు యూరియా ఉన్నటువంటి ఓపెనింగ్ స్టాక్ తోని స్టార్ట్ అయినటువంటి మనం ఈరోజు ఆగస్టు ముగియక ముందే ఎందుకు యూరియాను రైతులకు సరిగా అందించలేకపోతున్నాం అనేటువంటి విషయాన్ని విశ్లేషిస్తే, మొదటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో మంత్రులు బాధ్యతారహితంగా మాట్లాడడము, యూరియా కొరత వస్తుందని జూలై నుంచే నెగిటివ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసినారు. ఇది అనవసరమైనటువంటి గందరగోళాన్ని, రైతులు మాకు యూరియా దొరకదేమో అనేటువంటి ఆందోళనను రేకెత్తించడానికి ఒక కారణం అయితే, రెండవ కారణం ఏమంటే ప్రైవేటు వ్యాపారస్తులు, బ్లాక్ మార్కెట్ మాఫియా ఇదే అదునుగా భావించి కృత్రిమ కొరతను సృష్టించి అందిన కాడికి దోచుకునేటువంటి ప్రయత్నం చేయటం మరొక కారణం. నిజానికి ఇందాక ప్యానల్లో మాట్లాడినటువంటి మిత్రుడు చెప్పినట్టుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. 9.80 lakhs మెట్రిక్ టన్ను మన యొక్క తెలంగాణ నిర్దేశిత లక్ష్యం. అందులో ఇప్పటికే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 6.12 ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు మనము యూరియాని అందజేయడం జరిగింది. బఫర్ స్టాక్ కూడా ఉంది. ఇలా విషయం ఏంటంటే పూర్తిగా మార్కెట్ ఘోరంగా వైఫల్యం చెందింది. మొత్తము సొసైటీల ద్వారా అందించేటువంటి వ్యవస్థ ఘోరంగా వైఫల్యం చెందింది. రెండవది 60-40 రేషియోలో ఇలా 60% మనం సొసైటీల ద్వారా, అంటే మార్కెట్ ద్వారా మనం 60% సప్లై చేయాలి, మిగతా 40% ప్రైవేట్ పార్టీస్ అంటే డీలర్లు, డిస్ట్రిబ్యూటర్ల ద్వారా రైతులకు అందజేయాలనేటువంటి లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్నప్పటికీ కూడా ప్రధానమైన తేడా ఎక్కడ వస్తుంది మనం గమనించాలి. ఈ యూరియా బస్తా ఇలా 266 రూపాయలు దాని యొక్క కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి రేటు. మనందరికీ తెలుసు ఇలా అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు 1000% రేట్లు పెరిగినప్పటికీ కూడా పాత ధరలకే యూరియాని అందించాలా, రైతుకు అండగా నిలబడాలని వ్యాపపోతుతో కూడినటువంటి యూరియాను ఇలా కేంద్ర ప్రభుత్వము 266 రూపాయల కంటే దాదాపు 2300 రూపాయల సబ్సిడీని భరించి 266 రూపాయలకే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తా ఉంది. కానీ దాన్ని ఇచ్చినటువంటి యూరియాను కూడా సక్రమంగా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా రైతులకు నేరుగా అందేటట్టుగా ఈ యొక్క ఏర్పాట్లు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. నిజానికి యూరియా అనేది వాడకం ఎప్పుడు పీక్స్ లో స్టార్ట్ అవుతుందండి? ఆగస్టు మాసంలో యూరియా యొక్క వాడకం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం దుక్కులలో దిగుతాము, నాట్లల్లో ఉంటాము, కలుపులకు తిరిగే పరిస్థితి వచ్చినప్పుడు అది స్టార్ట్ అవుతుంది. కానీ నిజానికి ఈ ప్రభుత్వము జూలై నుంచే బాధ్యతారహితంగా సంబంధిత మంత్రులు కానీ రకరకాల సందర్భాల్లో యూరియా రావడం లేదు, కేంద్రం వేయడం లేదు, ఒక గుడ్డగాల్చి మీదేసేటువంటి ప్రయత్నం చేయడం వల్ల రైతులలో కూడా ఒక రకమైన ఆందోళన వచ్చింది. ఏం ఆందోళన? నాకు 50 బస్తాలు కావాలి, ఒక్కసారి తీసుకపోతే బాగుండు, మళ్ళీ దొరకదు అనేటువంటి ఆందోళనను రైతులలో ఇలా ఈ ప్రభుత్వం బాధ్యతారహితంగా రేకెత్తించింది. రెండవది ఇంకా దుర్మార్గమైన విషయం ఏంటంటే 2300 రూపాయల పైబడి ఒక్కొక్క యూరియా బస్తాకు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంటే ట్రాన్స్పోర్ట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోలేదండి. ఇలా యూరియా ప్రైవేటు వ్యాపారస్తులు ఏం చెప్తా ఉన్నారు? ట్రాన్స్పోర్ట్ మమ్మల్ని తీసుకొని పోమంటున్నారు స్టాక్ పాయింట్ దగ్గర నుంచి. ఈ ట్రాన్స్పోర్ట్ రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇవ్వడం లేదు కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి 266 రూపాయలకు ఇవ్వలేము, మేము ఎక్కువ ధరకు అమ్ముతున్నాం అని చెప్పి కంప్లైంట్స్ వస్తున్నాయి. దానికి 100 రూపాయలు 50 రూపాయలు పెంచి అమ్ముతున్నారని చెప్పి కంప్లైంట్స్ వస్తా ఉన్నాయి. అందరూ సొసైటీల దగ్గర క్యూ కట్టడానికి కారణం ఏంటి? సొసైటీ దగ్గర అయితే 266 రూపాయలకు వస్తుంది, ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర పోయి కొనాలంటే వాళ్ళు ఎక్కువ పెంచి అమ్ముతున్నారు. ఇది కూడా ఒక కారణం కనపడతా ఉంది. ఇది బాధ్యతా వైఫల్యం కాదా అని చెప్పి నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే దీంట్లో పూర్తిగా ఇలా బురద చల్లేటువంటి రాజకీయం మానుకోవాలా.
నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత యూరియా ఇతర మార్గాలకు మళ్ళుతుందనేటువంటి విషయాన్ని గమనించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు వేపపోతుతో కూడినటువంటి యూరియాను రైతులకు ఇవ్వడం ద్వారా ఇతర మార్గాలకు పోకుండా మనం ఎప్పుడో 10-12 ఏళ్ల కింద చూసినాం, చెప్పులకు క్యూలో పెట్టి యూరియా బస్తాల కోసం క్యూ కట్టాల్సినటువంటి పరిస్థితిని మళ్ళీ దురదృష్టవశాత్తు మళ్ళా కాంగ్రెస్ పాలనలో చూస్తా ఉన్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే పంపిణీలో వైఫల్యం చెందుతుంది, బ్లాక్ మార్కెట్ దారులకు ఒక స్వర్గధామంగా మారిపోతుంది, బ్లాక్ మార్కెట్ లో వ్యాపారాలు చేసుకునేటువంటి మాఫియాకు అండగా నిలబడుతుంది అనేటువంటి విషయం స్పష్టం అవుతా ఉంది. మీకు మిస్ మేనేజ్మెంట్, మీకు మేనేజ్మెంట్ చేయడం చేతగాక, యూరియాని సకాలంలో రైతులకు మరి మార్కెట్ ద్వారా అందించడం చేతగాక ఇలా కేంద్ర ప్రభుత్వం మేము అడిగినంత యూరియా ఇవ్వలేదని చెప్పి మాట్లాడుతున్నారు. మీకు చిన్న కేస్ స్టడీ కూడా చెప్తాను నేను. గత సంవత్సరానికి ఇప్పటికీ ఖమ్మం జిల్లాలో పంట విస్తీర్ణంలో ఎటువంటి మార్పు రాలేదు. కానీ ఆగస్టు 18 నాటికి నేను వ్యవసాయ అధికారుల ద్వారా నిర్ధారించుకున్నాను, ఇలా 3200 టన్నుల యూరియాను ఆగస్టు 18 గత 2024 ఆగస్టు 18 నాటికి అమ్మినటువంటి యూరియా కంటే ఈ యొక్క 2025 ఆగస్టు 18 నాటికి అమ్మినటువంటి యూరియా 3200 టన్నుల యూరియా అదనంగా పోయింది. ఎక్కడికి పోయింది? ఇది రైతుల దగ్గరికి పోయిందా, బ్లాక్ మార్కెట్ దగ్గరికి పోయిందా, డీలర్ల దగ్గర మరి రైతుల పేరుతో కొని ఎక్కడన్నా దాచిపెట్టిర్రా? ఇది రాష్ట్ర ప్రభుత్వం తేల్చాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఇలా కేంద్రం అనే దానికి పూర్తిగా రాష్ట్రాలకు ఒప్పచెప్తుంది, యూరియాని తీసుకొచ్చి రాష్ట్రానికి ఒప్పచెప్తుంది. దాన్ని సక్రమంగా పంపిణీ చేయాలా, బ్లాక్ మార్కెట్ చేతికి పోకుండా చూసుకోవాలా, మాఫియా చేతికి పోకుండా చూసుకోవాలా, ఇలా రైతు మీద భారం పడకుండా ఒక పారదర్శకమైన వ్యవస్థ ద్వారా మీకుంది మార్కెట్ చేతులు ఎత్తేసింది. ఇలా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏజెన్సీలు ఫెయిల్ అయ్యి ఆ యొక్క వైఫల్యాలను తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు మేము చాలా స్పష్టంగా చెప్పినాం. ఇలా మా యొక్క నడ్డా గారు కూడా చాలా స్పష్టంగా క్రిస్టల్ క్లియర్ గా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం అడిగిన యూరియా ఎంత, మేము నిర్దేశించుకున్న లక్ష్యం ఎంత, ఇప్పటికి ఎంత ముట్టిందనే దాన్ని కూడా ఆయన చాలా క్లియర్గా ఇస్తా ఉన్నాడు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వము వైఫల్యమే. ఇలా యూరియా రైతులకు అందడం లేదు, లేకపోతే రైతులు దొరకదేమో అని ఆందోళన చెందుతున్నారు, బారులు తీరుతున్నారు అంటే కూడా ఇది బాధ్యతారహితంగా సంబంధిత మంత్రులు మాట్లాడినటువంటి దాని కారణంగా ఉదయించిందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రైట్ నాకు రంగారెడ్డి గారు లైన్లో ఉన్నారు. జూకంటి రంగారెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. తెలుగు ప్రజలు అంటే తెలంగాణ రైతుల హరిగోసలు మాత్రం మనం రోజుకు చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే నాట్లేసిన కాడ మొదలుకుంటే విత్తనం కాడ మొదలుకుంటే వారి కష్టాలు అంతా ఇంత కూడా కాదు. ఎందుకంటే పొట్ట పోసుకునే స్థితి వరకు లేదంటే పింద వచ్చే స్థితి వరకు కూడా యూరియా అవసరం ఆ రైతులకి. కానీ ఈరోజు చెప్పుల అంటే ఒకరొకరు అంటే లైన్లో నిలబడి యాస్ట్ వచ్చి కొంతమంది స్పృహ కింద పడిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒకరి తర్వాత ఒకరు అంటే వారి చెప్పులు అక్కడ పిలిచి చెప్పుల ఒకరికొకరు అంటే మనం చూస్తూ ఉన్నాం బై వన్ ఇలా చూస్తున్నాం. అంటే క్యూ లైన్లో చెప్పులు వదిలిపెట్టి కూడా అదే చెప్పుల పైన సేద తీరడానికి కూర్చున్న వారు పడుకున్న వారిని కూడా చూస్తాం. ఇలాంటి స్థితి అంటే తెలంగాణ రాష్ట్రంలోనే కేంద్రం ఏం చెప్తుందంటే తెలంగాణ రాష్ట్రం విఫలమైందని తెలంగాణ రాష్ట్రం మీద చెప్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రం మా మీద సౌతి ప్రేమ చూపెడుతుంది. అసలు సరైన స్టాక్ మాకు ఇవ్వట్లేదు, ఇంకో వారం రోజుల్లో 50 మెట్రిక్ టన్నుల యూరియా కూడా 50,000 మెట్రిక్ టన్నుల యూరియా కూడా ఇంకో వారం రోజుల్లో వస్తుందంటూ కూడా ఏదైతే రవాణా శాఖ మంత్రికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యం ఉంది. కానీ ఇక్కడ రైతు గోసను పట్టించుకునే నాదుడు ఎవరు? అసలు ఎవరు ఇలా కష్టాలు తీరుస్తారు? ఇప్పుడు మొదటి నుండి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల 2 ప్రభుత్వాల బాధ్యత ఉంటుంది. వ్యవసాయ రంగం అభివృద్ధి కావాలన్నా, రైతులు సంతోషంగా వ్యవసాయం చేసి పంటలు పండించి 4 డబ్బులు సంపాదించాలంటే కేంద్రం బాధ్యత ఏంది, రాష్ట్రం బాధ్యత ఏంది అనేది ప్రధానంగా ఉంటుంది అనేది అందరికీ తెలుసు. 60% పైన కేంద్రానికి అధికారాలు ఉంటే ఒక 40% అధికారాలు రాష్ట్రానికి ఉంటుంది. ఇలా కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ వ్యవసాయ ప్రణాళిక లేదు. మన దేశంలో వ్యవసాయ ప్రణాళిక అనేది ఏ విధంగా ఉండాలి, వ్యవసాయ నిపుణులు ఏం నివేదికలు ఇచ్చారు, ఏ రాష్ట్రాల్లో ఏ ప్రాంతాల్లో ఏమేమి పంటలు పండించాలి, ఎంత ఎరువులు అవసరం ఉన్నది అనేటువంటి ఒక ప్రణాళిక అనేది ఉండాలి. కేంద్రానికి ఉండాలి, జాతీయ స్థాయిలో రాష్ట్రాలకు ఉండాలి. రాష్ట్రానికి లేదు, కేంద్రానికి లేదు, ఊరికనే గాలికి వదిలేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఈ సమస్యలన్నీ రావడం అనేది జరుగుతూ ఉన్నది. ఇలా రైతు దురదృష్టం ఏంటంటే ఆయన వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు దొరకవు, వ్యవసాయ పెట్టుబడులకు బ్యాంకు వాళ్ళు అప్పులు ఇయ్యరు,
ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చి వాళ్ళు అదనపు వడ్డీలు చెల్లిస్తా ఉన్నారు. పంటల బీమా పథకం అమలు కాదు, గిట్టుబాటు ధరలు ఉండవు. అంటే వ్యవసాయ పెట్టుబడుల కొరకు పోరాటం, గిట్టుబాటు ధరల కొరకు పోరాటం, ఎరువుల కొరకు పోరాటం, విత్తనాల కొరకు పోరాటం, రైతు జీవితం అంతా పోరాటమే. వ్యవసాయము ప్రారంభించిన దగ్గర నుంచి పంట అమ్ముకునేదాకా ప్రతి విషయంలో కూడా పోరాడి, పోట్లాడి, క్యూ లైన్లలో నిలబడి, అడుక్కొని, బతిలాడి, కాళ్ళు మొక్కి ఇవాళ వ్యవసాయం చేసుకోవాల్సిన పరిస్థితి ఇవాళ భారతదేశంలో, ఈ రాష్ట్రంలో వస్తుంది రైతాంగానికి. ఎందుకు వస్తుంది ఇది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క, రెండు ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే ఇది. ఇది వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు చేయనటువంటి పరిస్థితి. దీనిపైన అనేక సార్లు నివేదికలు ఇచ్చారు, వ్యవసాయ నిపుణులు ఇచ్చారు. స్వామినాథన్ కమిషన్ నివేదిక ఉంది. ఈ దేశం రోజు రోజుకు వ్యవసాయ రంగం నుంచి రైతులు పక్కకు తప్పుకుంటున్నారు. వ్యవసాయ రంగాన్ని వదిలేసి పట్టణాలకు చేరి కూలీనాలు చేసుకొని బతుతా ఉన్నారు. ఇలా పర్సెంటేజ్ రోజు రోజు తగ్గిపోతా ఉన్నది. ఎందుకు పోతా ఉన్నది? వ్యవసాయం చేసిన దానికంటే మనం ఎక్కడనో పోయి బతకడం మంచిది. వ్యవసాయం చేసి అప్పుల పాలవుతున్నాం, దివాలా తీస్తున్నాం, మన పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాం, పెళ్లిళ్ళు చేయలేకపోతా ఉన్నాం అని చెప్పేసి అప్పులపై ఆత్మహత్యలు చేసుకుంటాం. వేల మంది ప్రతి సంవత్సరం ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే రెండు ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం మీద. ఇవాళ మన తెలంగాణ రాష్ట్రానికి 25 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు మనకు అవసరం. అది డిఏపి కానీ, తర్వాత యూరియా కానీ 25 లక్షల మెట్రిక్ టన్నుల మరి ఎరువులు మనకు అవసరం ఉంటే ఇప్పటి వరకు కేంద్రం ఎంత సరఫరా చేసింది? ఆ సరఫరా చేసింది ఏ విధంగా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందించింది అనేటువంటిది మనం పరిశీలిస్తే ఏంటంటే రెండు ప్రభుత్వాల యొక్క వైఫల్యం ఉంది. కేంద్రం కూడా నేను మీకు అవసరం ఉన్నటువంటి ఎరువులు మొత్తం ఇచ్చాను, మీరు పంపిణీ చేయడంలో ఫెయిల్ అయిందని చెప్పడానికి అవకాశం లేదు. 25 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వలేదు, చాలా తక్కువ ఇచ్చారు. దానివల్ల ఇక్కడ కొన్ని అవకతవకలు జరగవచ్చు. పంపిణీ విషయంలో, రైతులకు చేరవేసేటువంటి విషయంలో అవకతవకలు జరగవచ్చు. అది ఒక విషయం. కానీ కేంద్రం బాధ్యత ఏంది? ఇలా గిట్టుబాటు ధరలు కల్పించవలసింది ఎవరు? కేంద్ర ప్రభుత్వమే. మరి ఇవాళ కేంద్ర పంటల బీమా పథకాన్ని అమలు చేయవలసింది ఎవరు? అది ఎక్కడ రైతు వారిగా యూనిట్గా తీసుకొని అమలయ్యేటువంటి పరిస్థితి లేదు. అందుకని ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ దేశంలో ఉన్న రైతులు మరి ఒక దురదృష్టం అనుకోవాలి. రైతుగా పుట్టడమే నేరమా? అందరికంటే ఎక్కువ కష్టపడి పని చేసేది, శ్రమ చేసేది రైతన్న, కూలీలు, కార్మికులు. అందరికంటే ఎక్కువ మెజార్టీ ప్రజలు ఉన్నది వీళ్ళే. రైతులు లేకుండా, కార్మికులు లేకుండా, కూలీలు లేకుండా, చేతి వృత్తుదారులు లేకుండా అసలు సంపద లేదు. సంపదకు మూలమైనటువంటి వీళ్ళు, వ్యవసాయ పంటలకు మూలమైనటువంటి వీళ్ళు అందరికంటే ఎక్కువ కష్టాలు పడుతున్నారు, అందరికంటే ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, పేదరికాన్ని అనుభవిస్తున్నారు. కారణం ఏందండి? అందరికంటే ఎక్కువ కష్టపడి పనిచేయటమే నేరమా? పంటలు పండించటమే నేరమా? వీళ్ళకి ఏమైనా సోయిందా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, నాయకులకు సోయిందా? ఎంతసేపు వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వాళ్ళు ఆరోపణలు చేసుకొని రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనం, దేశ ప్రయోజనం అనేది ఉందా వీళ్ళకి? ఈ రాష్ట్రం నుంచి 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, బీజేపీ 2 మంత్రులు ఉన్నారు, తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 8 మంది ఉన్నారు. అందరు కలిసి అక్కడ కూర్చొని ఒత్తిడి చేసి తీసుకురావాలి కదా. ఎరువుల కొరకు కూడా క్యూ లైన్లో నిలబడాలి, వడ్లు అమ్ముకోవటానికి క్యూ లైన్లో నిలబడాలి, పత్తి అమ్ముకోవటానికి అదే పరిస్థితి, మిర్చి అమ్ముకోవటానికి. ఏం దరిద్రం అండి ఇది? ఏ దేశంలో ఉందా ఈ పరిస్థితి? అందుకనే పాలకులు అవలంబిస్తున్నటువంటి దివాలాకోరు విధానాలు వాళ్ళ స్వార్థ రాజకీయ స్వప్రయోజనాలు తప్ప రైతాంగాన్ని ఆదుకోవాలి, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి, నా రైతన్న కష్టాల పాలు కాకూడదు, నా దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళని కాపాడాలి, అసలు ఆలోచనే లేదు. ఎంతసేపు వాళ్ళ పదవులు, ప్రయోజనాలు, వాళ్ళ యొక్క స్వార్థము, సంపాదన, ఒకళ్ళ మీద వాళ్ళు ఆరోపణ చేసుకొని ఈ పని తప్ప ఏది రెచ్చగొడదాం ఏంటని చెప్పేసి ఒకరిపైన ఒకళ్ళు రెచ్చగొట్టుకుంటూ బాధ్యత లేకుండా బాధ్యతారహితంగా వ్యవహరించడం తప్ప చిత్తశుద్ధితోటి వీళ్ళు ప్రయత్నం చేయాలి కదా. కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవసాయ మంత్రుల్ని, తర్వాత వ్యవసాయ అధికారులను పిలిపించుకొని మనకు సీజన్ స్టార్ట్ కాబోతుంది, ఒక 2 నెలల ముందే ఓ సమావేశం ఏర్పాటు చేసి ఏ రాష్ట్రంలో ఏ పంటలు పండిస్తారు, మీకు ఎంత ఎరువు అవసరం ఉంది, తర్వాత మీరు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు ఏంటి అని చెప్పేసి ఒక ప్రణాళిక ఉండాలి. జాతీయ స్థాయిలో ఒక వ్యవసాయ ప్రణాళిక ఉండాలి. అదే విధంగా రాష్ట్ర స్థాయిలో ఏమీ లేదు. ఏమీ లేకుండా ఊరికనే గాలికి వదిలేస్తున్నారు. రైతులంతా ఇవాళ ఊర్లు వదిలిపెట్టి, పొలాలు వదిలిపెట్టి, భూములు వదిలిపెట్టి ఈ బాధ పడలేక
మరి పట్టణాలకు ఎక్కడెక్కడ పోయి కూలినాలు చేసుకొని బతికేటువంటి పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితి కాక కొనసాగితే ఇక వ్యవసాయ రంగం మరింత బలహీనపడి ఇవాళ మొత్తం కూడా దెబ్బతినేటువంటి అవకాశం. మనది వ్యవసాయక దేశం ఇది. ఇవాళ మెజారిటీ ప్రజలు మొత్తం కూడా వ్యవసాయం మీద ఆధారపడి బతా ఉన్నారు. కానీ ఇవాళ చూస్తే రోజు రోజు తగ్గిపోతా ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఒకరిపైన ఒకరు రాజకీయ ప్రయోజనాల కొరకు ఆరోపణలు చేసుకోవటం కాకుండా చిత్తశుద్ధితోటి మనస్ఫూర్తిగా మనం రైతులు ఓట్లేశారు, ప్రజలు మనకు ఓట్లేసి గెలిపించారు, రాజకీయాలు కాదు ఇక్కడ కావాల్సింది, కేంద్రం నా బాధ్యత ఏంటి, తెలంగాణ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి, ఎంత ఇచ్చాను ఇప్పటికీ, మిగతాది ఏ విధంగా ఇవ్వాలని చెప్పి కేంద్రం బాధ్యతగా వ్యవహరించాలి. రాష్ట్రం కూడా అదే రకంగా ఎంత వచ్చింది, అది సక్రమంగా రైతులకు చేరుతుందా, లేకపోతే మధ్యతరగతి గోదాంలో చేరుతుందా, బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుందా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి సోయి ఉండాలి. కానీ అటువంటి ఆలోచన లేకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాజకీయ ప్రయోజనాలే తప్ప రైతుల ప్రయోజనాలు, వ్యవసాయం బాగుపడాలి, రైతులు బాగుపడాలి అన్న ఆలోచన వైపు మాత్రం చేయటం లేదు. ఇప్పటికైనా కాస్త రాజకీయాలు, ఎన్నికలు పక్కన పెట్టండి. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడచ్చు, కానీ ప్రతి విషయంలో రాజకీయం చేసుకుంటే అసలు ఇక దేశం ఏం బాగుపడుతుంది, రాష్ట్రం ఏం బాగుపడుతుంది, అవన్నీ పక్కకు పెట్టాలి. ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకోవచ్చు. 5 ఏళ్ళు అది పదవిలోకి వచ్చిన తర్వాత నా రాష్ట్రం ఎట్లా బాగుపడాలి, నా దేశం ఎట్లా బాగుపడాలి, ఏ రంగంలో ఏం చేయాలి, మన బాధ్యత ఏంది అనేది ఎవరి బాధ్యతగా వాళ్ళు గుర్తించి మనం రైతులకు ఏం వాగ్దానాలు చేశాము, ఎంతవరకు అమలు చేశాము, ఎంతవరకు చేయలేదు అనేటువంటి ఉండాలి కదా. అది ఏమి లేదు. ఇవాళ మన మిత్రులు మాట్లాడుతూ ఉన్నారు, బీఆర్ఎస్ మిత్రుడు మాట్లాడారు, బీజేపీ మిత్రులు మాట్లాడారు, ఓకే. కానీ మీ బాధ్యత ఏంది? కేంద్రం బాధ్యతగా మీరు చేయవలసింది చేశారా? లేదు. 25 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణ రాష్ట్రానికి అవసరమని మన రాష్ట్రం నుంచి అనేక నివేదికలు ఇచ్చారు. ఇప్పటికీ ఎన్ని లక్షల టన్నులు మీరు సప్లై చేశారు? రాష్ట్రం బాధ్యత ఏంది? అట్లాగనే ఇవాళ ఇప్పుడే కాదు, మనకు ప్రతి సంవత్సరం సీజన్ వచ్చిందంటే ఇదే గొడవ. పంటలు చేతికి వచ్చినాక పంటలు అమ్ముకోవడానికి ఇదే గొడవ. ప్రతి సంవత్సరం ఎక్కువనో తక్కువనో ఈ ఎరువుల గొడవలు, గిట్టుబాటు ధరలు రావట్లేదనే గొడవలు, రోడ్ల మీద అన్ని పోసి తగలబెట్టుకోవటం, పంటలు తగలబెట్టుకోవటం, ఇవన్నీ చూస్తా ఉన్నాం మనం. ఈ పరిస్థితి అంతా పోవాలంటే ఈ రాజకీయ ప్రయోజనాలు పక్కకు పెట్టి ఎవరు బాధ్యతగా వాళ్ళు ఏం చేస్తున్నాం, ఎంతవరకు చేస్తున్నాం అని చెప్పేసి ఒక ఆలోచన చెప్పుకొని రైతుని కాపాడటానికి, వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవటానికి చిత్తశుద్ధితోటి పనిచేయాలి. రాజకీయ ఆరోపణలు మానుకోండి. రైతులకు ఏది అవసరం ఉందో ఆ అవసరాలు తీర్చడానికి కేంద్రం, రాష్ట్రం పూనుకోవాలి. ఆ రకంగా పూనుకోకుండా మీరు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటే ఇద్దరిని తిడతారు రైతులు. కాబట్టి ఏంటంటే అది మర్చిపోయి అది మాదేం, మేము మాత్రం క్లీన్ గా ఉన్నాం, మాదేం బాధ్యత లేదని ఎవరికి వాళ్ళు, మేము మాత్రం ఇవ్వటాలు రెడీగా ఉన్నాం, వాళ్ళే కేంద్రం నుంచి రావటం లేదు, మనకు విదేశాల నుంచి వస్తుంది, ఇంకా తెప్పియండి. మన దేశంలో సరిపోయేటువంటి ఎరువులు లేవు, విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఇంకా అవసరం ఉన్నది ముందే ఉండాలి ప్రణాళిక అనేది. తీరా ఇప్పుడు సీజన్ వచ్చిన తర్వాత ఇప్పుడు వెంటనే వారం 10 రోజుల్లో 15 రోజులు లేకపోతే దిగుబడి రాదు. ఆ పంటలు మొత్తం కూడా దెబ్బతింటాయి. ఏం చేయాలి? ఇప్పుడు మీరు కొత్త రకం ఎరువులు శాస్త్రీయంగా అవి ఓకే, అది ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి? రైతాంగానికి అవగాహన కల్పించాలి కదా. మీరు ఒక 6 నెలల నుంచి, సంవత్సరం నుంచే గ్రామాన సమావేశాలు చేసి ఈ ఎరువులు కాదు, ఈ ఎరువులు వాడండి, దీనివల్ల ఉపయోగం ఉంది, తర్వాత ఏంటంటే మనకు పంట కూడా బాగా వస్తుంది, మనుషులకు ఆరోగ్యం కూడా ఉంటుంది, ఇదంతా అవగాహన కల్పించాలి కదా. ఇప్పటికిప్పుడు అది వాడకండి, ఇది వాడండి అంటే దాని మీద వాళ్ళకి అవగాహన లేదు, అది వాడేటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి ప్రధాన బాధ్యత కేంద్రం, తర్వాత రాష్ట్రం. ఈ 2 ప్రభుత్వాలు కూడా బాధ్యతగా వ్యవహరించడం లేదు, ప్రణాళిక అనేది లేదు. దీనివల్లనే ఈ సమస్యలు వస్తున్నాయి. ఇద్దరు కూడా, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం సోయి తెచ్చుకొని ఇద్దరు సమన్వయంతో ఎవరు బాధ్యతగా వాళ్ళు అట్లా ఫీల్ అయ్యిందనంటే తక్షణమే యుద్ధ ప్రాతిపదిక పైన రైతులకు అవసరం ఉన్న యూరియాని, ఎరువుల్ని సప్లై చేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఇదే పరిష్కారం తప్ప మరొక పరిష్కారం కాదు. రాజకీయాలు తర్వాత మాట్లాడుకోవచ్చు. రైట్ రంగారెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైతుల కోసం ఎవరు అహర్నిశలు కృషి చేస్తున్నారు, రైతులను ఆదుకునే నాదుడు ఎవరు, కేంద్రమా రాష్ట్రమా అనే చర్చలకు గౌరీ సతీష్ గారు మొత్తం మీద రైతుల ఆవేదన మనం చూస్తున్నాం. చెప్పుల లైన్లు పెట్టి క్యూ లైన్లో రైతులు చాలా అంటే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు యూరియా కొరత దొరకట్లేదు, యూరియా బస్తా కావాలంటే ఒక్కొక్క మండలాలలో చూస్తే, గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే మాత్రం వాళ్ళు అన్నం తినకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు వస్తుందని చూస్తారు. ఒక లారీ అంటే మామూలుగా చూస్తే మాత్రం ఒక
సుమారుగా ఒక 20-30 టన్నుల లారీ వస్తే సుమారుగా 300 మంది 400 మంది రైతులు ఎదురు చూపులు ఉన్నాయి. ఆ నేపంతో 2 రోజులు 3 రోజులు కూడా వారు తినకు లేకుండా చాలా కష్టపడ్డ రోజులు. కానీ ఇదంతా చూస్తే మాత్రం కేంద్రం ఇవ్వలేదు, మాకు సవతి ప్రేమ చూపిస్తుందని మీ పార్టీ అంటుంటే, ఒక దిక్కు చూస్తే మాత్రం మేము ఇచ్చిన ఎరువులను సకాలంలో పంచడంలో విఫలమైంది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అని అంటున్నది. అంటే అధికారుల లోపమా లేదు అంటే గవర్నమెంట్ లోపమా, ఎలా చూడొచ్చు దీన్ని? అందరికీ నమస్కారం. దేశానికి వెన్నెముక రైతు అని మనందరూ కూడా బాగా తెలుసు. కానీ మనం అందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ భారతదేశంలో రైతుల పట్ల వివక్ష చూపుతున్నటువంటి పార్టీ ఏదో మనం అందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అంశం. గతంలో ఏం జరిగింది, ఇప్పుడు కూడా ఏం జరుగుతుందో వాస్తవాన్ని ఆలోచన చేయాలి. ఇందాక భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి జిమ్మిక్కులు ఏవైతే ఉన్నాయో, మేము ఇందాక చెప్పినట్టుగా గతంలో కూడా మా రాష్ట్ర మంత్రులు కానీ, ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానీ, గౌరవ మంత్రులు కానీ, సంబంధిత శాఖకు సంబంధించినటువంటి సెక్రటరీలు కానీ రిప్రజెంట్ చేసినటువంటి దాఖలాలను ఒక్కసారి మనం అందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి. రాజకీయాల కంటే రాష్ట్ర రైతుల ప్రయోజనాల ముఖ్యమనే ఉద్దేశంతో యూరియా సరఫరా పెంచవలసిన అవసరం ఉంది. ఇప్పుడు పంటలన్నీ ఏపుకొచ్చే సమయం కాబట్టి ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్కి తగ్గ సప్లై కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందట్లేదు. దీని ద్వారా రైతులకు ఆ కొరత ఏర్పడే అవకాశం ఉందని చెప్పి మంత్రులు కానీ ఢిల్లీకి వెళ్ళినప్పుడు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు పార్లమెంట్ సెషన్ నడుస్తుంది, అక్కడ ఉన్నటువంటి ఎంపీలు రాజ్యసభ కానీ పార్లమెంట్ సభ్యులు కూడా స్వయంగా మంత్రులను అప్పీల్ చేసినటువంటి దాఖలాలు మనం ప్రత్యక్షంగా చూసినటువంటి దాఖలాలు. అందులో భాగంగా ఏదైతే డిమాండ్ ఉందో దానికి 60% సప్లై చేసినటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం నుంచి మనం అందరం కూడా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కానీ ఈ పరిస్థితి ఎప్పుడైతే సప్లై ఎప్పుడు సాధ్యమవుతుంది, అది సరుకు చేరినప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని మనం అందరం కూడా ఆలోచన చేయాలి. మరి ఈ కొరత ఏర్పడుతుంది అంటే కేంద్ర ప్రభుత్వం సప్లై చేయవలసినటువంటి రీతిన ఏదైతే డిమాండ్ ఉందో దానికి అనుగుణంగా సప్లై చేయవలసిన అవసరం ఉందా లేదా కేంద్ర ప్రభుత్వాన్ని, అది చేయకుండా మనం ఇందాక కేంద్ర ప్రభుత్వాన్ని అప్పీల్ చేసినటువంటి పరిస్థితిని ఇందాక చెప్పినటువంటి పెద్దలందరూ కూడా ఒక్కసారి మనం మనన చేసుకున్నట్టయితే, అప్పీల్ చేసినప్పుడు ఏ కేంద్ర మంత్రి అయినా, సంబంధిత రసాయన ఎరువుల శాఖ మంత్రి అయినా, ఎస్ మేము ఇంత తెలంగాణ రాష్ట్రానికి సప్లై చేసినాం, మిగతా సప్లై చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఒక్కరన్నా కనీసం అడ్రస్ చేసినటువంటి దాఖలాలు లేవు. కనీసం ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 6 మంది ఎంపీలు కానీ 2 మంత్రులు కానీ ఈరోజు తప్ప ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రం మాకు అవకాశం ఇచ్చింది, ఈ రాష్ట్ర ప్రజలకు ఈ రైతులకు అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది, ఈ దేశానికి అన్నం పెట్టేది రైతులు కాబట్టి రాజకీయాలు కాదు రైతుల ప్రయోజనం ముఖ్యమని చెప్పి దయచేసి ఆలోచించవలసినటువంటి అవసరం ఉందా లేదా భారతీయ జనతా పార్టీ ఒక్కసారి ఆలోచన చేయాలి. అది ఆలోచన చేయకుండా ఇక్కడ ప్రాపర్గా సప్లై కావట్లేదంటే, సప్లై అవుతుంటేనే కదా అక్కడ షార్టేజ్ ఏర్పడుతుంది. రైతులు వచ్చి అన్నమా రామచంద్ర అని చెప్పి క్యూ లైన్లో నిలబడుతున్నటువంటి పరిస్థితి, కళ్ళుండి కబోదిలా చూడలేనటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉందంటే అంతకంటే హీనమైనటువంటి పరిస్థితి ఇంకేముండదని మనం అందరం కూడా ఆలోచన చేయాలి. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుందంటే చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే రైతులను నట్టేట ముంచినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదా? గతంలో అధికారం ఉన్నప్పుడు యూరియా ఫ్రీ చేస్తామన్నటువంటి వాళ్ళు ఏ విధంగా చేశారో గుర్తు చేసుకోవాలి. ఇంకా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, రైతులు ఇబ్బంది పెట్టడానికి, రైతులను ఈ విధంగా చేయడం, గతంలో రైతులకు ఎంతో చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ రైతులకు ఏ విధంగా దగ చేసిందో, వరి అంటే ఉర్రన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కసారి మనన చేసుకోవాలి. నల్ల చట్టాలు తెచ్చినప్పుడు రోడ్డెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా వీళ్ళు స్వేచ్ఛ గురించి మాట్లాడతారు, వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు, ఖమ్మంలో సంఖ్యలు వేసినటువంటి రైతులకు వీళ్ళు మాట్లాడితే అంతకంటే హీనమైనటువంటి మాటలు ఏమైనా ఉంటాయా? ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలంటే రాజకీయం కాదు, ఏదైతే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అన్నం పెడుతున్నటువంటిది రైతులు కాబట్టి ఇందాక వారు సంబోధించినట్టుగా మీరు సంబోధించినట్టుగా రైతు ఏడ్చినటువంటి రాజ్యం ఎద్దేడ్చినటువంటి అంశం ముందరకు సాగదని నానుడు ఏదైతే ఉందో అది ముందు పడొద్దు అని అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సినటువంటి 25,000 టన్నుల యూరియా ఏదైతే ఉందో
సత్వరమే సరఫరా చేయకుండా ఈ రాష్ట్ర అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రోజుకో మాట మాట్లాడతారు, కానీ సంబంధిత శాఖ మంత్రి వర్యులు ఎస్ అక్కడ అవసరం ఉంది, మేము పంపిస్తున్నాం, రాజకీయం కాదు, రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు ముఖ్యం అని చెప్పి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందా లేదా? అది ఆలోచన చేయకుండా రాజకీయాలు మాట్లాడుతూ చేయడం అనేది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి భారతీయ జనతా పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. అది మర్చి 25 లక్షల టన్నులు ఏదైతే సప్లై ఉందో, డిమాండ్ ఉందో ఆ సప్లైని ఇమీడియట్గా చేయాలి. అది చేయకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు డిమాండ్ అత్యవశ్యకత ఉంది కాబట్టి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది కాబట్టి దయచేసి రాజకీయాలు మాని మీరు ఇమ్మీడియట్గా దాన్ని ఇమ్మీడియట్గా పంపించవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉందా లేదా? యూరియా కానీ డిఏపి కానీ మిగతా ఏదైతే రసాయన ఎరువులు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం పంపాలా లేదా ఇంకే ప్రభుత్వాలను పంపుతాయా? భారతీయ జనతా పార్టీ రాజకీయాలు మాని వాస్తవాన్ని చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది మాని ఎస్ మేము కూడా కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆయా శాఖాధికారులకు కూడా ఎక్కడైతే సమన్వయం లోపం కనిపిస్తుందో ఆ శాఖాధికారులకు కూడా సంబంధిత శాఖ మంత్రివర్యులు చాలాసార్లు రివ్యూలు కండక్ట్ చేయడం అనేది జరిగింది. వారికి సంబంధిత సమయంలో వారికి సూచన సలహాలు ఇస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితి ఎదురుకాకూడదు, రైతులకు ఇబ్బంది కలగొద్దు, వారికి ఇన్ టైంలో వచ్చినటువంటి స్టాకును ఇమ్మీడియట్గా వారికి అందుబాటులో ఉంచండి అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. అది బీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ కనిపించట్లేదు. దురదృష్టం ఏంటంటే ఎక్కడైతే బీజేపీ సప్లై చేయాలో కేంద్ర ప్రభుత్వం దాని గురించి బీఆర్ఎస్ పార్టీ కనీసం పల్లెత్తి మాట అనదు. ఎందుకనంటే గల్లీలో ఫైటింగ్, ఢిల్లీలో దోస్తాన్ చేస్తారు, రాజకీయం అవసరం లేదు, అయినా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మేం చెప్తున్నామంటే రైతుల పట్ల, రైతులు ఇప్పుడు పంట ఏపుకొచ్చే సమయం కాబట్టి వారికి కావాల్సినటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయో దయచేసి భారతీయ జనతా పార్టీ మోడీ గారు రైతు కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి అసలే కాదు. ఎందుకంటే నల్ల చట్టాలు తెచ్చి ఇందాక మా జయరాం గారు చెప్పినట్టుగా నల్ల చట్టాల కోసం రోడ్డెక్కి ప్రాణాలు అర్పించినటువంటి భారత రైతులందరూ కూడా గోదరిల్లుతూ ఉన్నారు. దయచేసి ఏవైతే ఎరువులు ఉన్నాయో వాటిని ఇన్ టైంలో సప్లై చేయవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. అది చేయకుండా రాష్ట్రాలకు రావాల్సినటువంటి ఎరువుల విషయంలో కానీ అది యూరియా కానీ డిఏపి కానీ మరియు ఇతర ఏవైతే రసాయన ఎరువులు ఉన్నాయో వాటి పట్ల ఇమ్మీడియట్గా స్పందించి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి యూరియా ఏదైతే ఉందో, డిఏపి ఏదైతే ఉందో త్వరితగతిన విడుదల చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన, ప్రజాప్రభుత్వం పక్షాన భారతీయ జనతా పార్టీని కానీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని కానీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది చేయకుండా రాజకీయం మాని రైతుల ప్రయోజనం ఆలోచన చేయాలని చెప్పి కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. మరి ఆ రాష్ట్ర అధ్యక్షులు కానీ మిగతా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు దయచేసి లెక్కలు చెప్పండి, గారడు చేయకండి. గారడు చేస్తే దయచేసి రైతులు కన్ఫ్యూజ్ అవుతారు, వాళ్ళ జీవితాలతో ఆడుకోకండి. ఇప్పుడు ఎన్నికలు లేవు, ఖచ్చితంగా ఎన్నికలు వచ్చినప్పుడు రైతులు ఎవరిని ఏ విధంగా ట్రీట్ చేయాలో వారు విలువైనటువంటి ఓటుదారు సమాధానం చెప్తారు. అది మనందరికి కూడా తెలుసు. దయచేసి వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేయకండి. తెలంగాణ ప్రజలకు, రైతులకు కావాల్సినటువంటి ఎరువులు ఏవైతే డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం పంపిందో దాన్ని పంపించకుండా తాత్సర్యం చేయడం అనేది ఎంతవరకు సమంజసమో మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఇదొక విషయం అయితే, ఏదైతే స్వామినాథన్ కమిషన్ సిఫారసు ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సరైన మద్దతు ధర కానీ వ్యవసాయ పనిముట్ల విషయంలో కానీ గత 2 పర్యాయాల నుంచి ఎందుకు అవి సప్లై అవుతలేదో మనందరికీ కూడా బాగా తెలుసు. వాళ్ళు రైతుల గురించి మాట్లాడితే ప్రతి ఒక్క రైతు కూడా వివేకులు కాబట్టి ఆలోచించే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము ఇప్పటికైనా అప్పీల్ చేస్తూ ఉన్నాం, రైతుల పట్ల రాజకీయాలు మాని రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచన చేసి విపక్ష పార్టీలు కూడా అధికారంలో ఉన్నటువంటి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ ప్రభుత్వాల అధినేతలను సమన్వయం చేసుకొని రాష్ట్రాలకు రావాల్సినటువంటి ఎరువుల విషయంలో కానీ నిధుల విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపకుండా కేంద్ర ప్రభుత్వం అనేది ఒక తాటిపైన ఉండి అందరినీ సమానంగా ట్రీట్ చేసే విధంగా ఉండాలనేదే ఒక రైతు బిడ్డగా మనం అందరం కూడా ఆలోచించాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైట్ జయరాం గారు, యా జయరాం గారు, ఇప్పుడు చూస్తే ఇటు కేంద్ర ప్రభుత్వం మాకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వలేదు. ఇప్పటికీ 25 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, అంటే మొత్తం మీద ఈ 2020 కావచ్చు, డిఏపి కావచ్చు, యూరియా కావచ్చు, ఇవన్నీ కూడా
ఇవ్వలేకపోతుంది. కానీ ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చూస్తే మాత్రం 6 లక్షల టన్నులు మాత్రమే తెలంగాణకు వచ్చేది. ఇంకా మిగులుకు ఉన్న రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మీద చవితి ప్రేమ చూపుతుంది. ఈ నేపథ్యంలోనే అసలు పంపట్లేదు. ఎన్నోసార్లు రెఫరెన్స్ లెక్కలు రాసినా కానీ, మంత్రులు రాసినా కానీ, మంత్రులను కలిసినా కానీ దీని మీద సవతి ప్రేమే చూపుతుందనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మేము పంపింది మాత్రం ఇప్పటి వరకు ఇంత పంపాము, కానీ అది సరఫరా మాత్రం కరెక్ట్ చేయలేదంటుంది. అంటే నిజాలు అంటే ఎంతవరకు చూడొచ్చు దీన్ని? దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న చట్టాలు, అవి రెండు చాలా కీలకమైనవి. చట్టాలు చేసేటప్పుడు ప్రజలను ఉద్దేశించి కాకుండా పాలకులు కార్పొరేటివ్స్ కనుక ఉద్దేశించి చట్టాల నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. సో ఈ ప్రాబ్లము రావటం అనేది ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టాలు తయారు చేయడం లోపల చాలా విఫలం కావడానికి రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను. నెంబర్ 1, కరోనా వచ్చిన టైం లోపల మొత్తం జీడిపి రేటు పడిపోయిన తర్వాత ఒకే ఒక్క దగ్గర మనకు రెవెన్యూ జనరేట్ అయింది. అది ఓన్లీ నిత్యావసర వస్తువులు మాత్రమే. కూరగాయలు, తిండి, పండ్లు, ఫలాలు, అన్నం, ఇవన్నీ నిత్యావసర వస్తువులు. అంటే గోధుమలు తినే దగ్గర గోధుమలు, రైస్ తినే దగ్గర రైస్. ఈ విధంగా 2019 లోపల ఆ డెఫిషియన్సీని చాలా క్యాచ్ చేసుకుంటున్నాయి. ఇక్కడ వ్యవసాయం లోపల ఉత్పత్తులతో పాటు ఇక్కడ అమౌంట్ ఉందన్న విషయాన్ని కార్పొరేటివ్ కంపెనీలు కన్నేస్తాయి. ఆ కన్నేసడానికి అనుగుణంగా సెంట్రల్ గవర్నమెంట్కు పాలసీస్ చేంజ్ చేయడానికి ప్రయత్నించేసి దానివల్ల భంగపడ్డది. ఈవెన్ భారత ప్రభుత్వము సారీ కూడా చెప్పేసింది. సో అది అంటే ఇక్కడ పాలసీస్ వన్ థింగ్ సార్, మీరు చెప్పండి. నేను చెప్పేది అబద్ధమేం కాదు కదా. మోడీ గారు సారీ చెప్పింది తప్పేం కాదు కదా. మీరు కాదు అంటే ఇప్పుడు తగ్గిపోదు కదా. మీరు కాదు, మోడీ గారు చెప్పింది వాస్తవమే కదా. రైతులకు సారీ చెప్పింది, ఆర్గ్యుమెంట్ వద్దండి ప్లీజ్, ఆర్గ్యుమెంట్ వద్దు, మాట్లాడనివ్వండి. చెప్పిన దాంట్లో నేను పార్టీ పర్సన్ కాదు కదా. ప్రాబ్లమ్స్ నేను ఒక డాక్టర్ని ప్రాబ్లం నేను చెప్తున్నాను, మీకు వినండి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో. సో అది చాలా కీలకమైన అంశం. అంటే ఎప్పుడు కూడా కార్పొరేటివ్ కంపెనీలకు అనుగుణంగా పాలసీస్ అనేటివి అది మంచి విధానం కాదు. నెక్స్ట్ మనకు ఎక్కువగా ఉండేది ఇంత ముందుకు మనం రంగారెడ్డి గారు మాట్లాడే విషయంలో మాత్రం చాలా క్లారిటీగా చెప్పారు. మీ ఎప్పుడైనా కూడా వ్యవసాయం చేసేటప్పుడు సాంప్రదాయమైన వ్యవసాయంతో పాటు కమర్షియల్ క్రాప్ వైపు కూడా ప్రజానికాన్ని, రైతులను తిప్పాలి, అటువైపు తీసుకెళ్ళాలి, అటువైపు రీసెర్చ్ జరగాలి, అటువైపు యూనివర్సిటీస్లో పని చేయాలి, అటువైపు మన దగ్గర మంచి యూనివర్సిటీ ఉంది. ఎప్పుడైనా కూడా కేంద్ర ప్రభుత్వము దానిపైన పాలసీని మేక్ చేసి దీనిపైన మీ సాంప్రదాయ పంటలే కాదు, ఈరోజు కమర్షియల్ క్రాప్ వైపు మీద కాన్సన్ట్రేషన్ చేయండి అని ఎందుకు చెప్పదు? టమాటాలు పండించాలి, టమాటా రేటు పోతుంది, దానికి సాస్ తయారు చేస్తేనేమో రేటు ఉంటుంది, టమాటా పండించిన వాడికేమో బయట పడవచ్చి తొక్కేస్తుంటారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఆనియన్ పండిస్తారు, ఆనియన్కి వచ్చేసి పండించినప్పుడేమో రైతు దగ్గర కొనేటప్పుడేమో రేటు ఉండదు, అది పడబోస్తారు. ఆ గోడాంలోకి పోయిన తర్వాత 3-4 నెలల తర్వాత అది ఒకేసారి 100 రూపాయలకు పెరుగుతుంటది. అది ఎక్కడ న్యాయం? అంటే దీస్ ఆర్ థింగ్స్ ద కార్పొరేటివ్ శక్తుల లోపల మన దగ్గర ఉల్లిగడ్డలు లేకపోతే మధ్యప్రదేశ్ నుంచి పక్కనున్న కర్ణాటక నుంచి దిగుమతి చేసుకున్నాం. ఇది కొత్త విషయం కాదు కదా. అదే టమాటాలు, అయ్యో కన్నీళ్లు పెట్టుకొని టమాటాలు, లారీల టమాటాలు రోడ్ల మీద పోసి చిత్తూరులో తొక్కిన విషయాలు మనకు తెలియవా? ప్రతి సంవత్సరం జరగని విషయాలు అవన్నీ. మొన్న మామిడి పళ్ళు రోడ్ల మీద పోసి తొక్కేశారు. మామిడి పళ్ళు రోడ్లు అంటే ఇక్కడ మీరు కమర్షియల్ సాంప్రదాయ పంటల వైపు నుంచి కాకుండా కమర్షియల్ క్రాప్స్ కూడా ప్రజలను తిప్పినట్టు అవుతాయి. ఈ డిఫిషియన్సీ రాదు. మీరు రైతుల మీద ఆధారపడిత పంటల మీద చేస్తున్నారు, నీళ్ళ మీద ఆధారిత పంటల మీద ఎందుకు చేస్తున్నారు? నీళ్లు లేకుండా కూడా మీరు పంటలు పండించవచ్చు కదా. 2 దేశాల గురించి చెప్తున్నాను నేను. ఆ 2 దేశాలలో నేను పనిచేశాను, నేను చూసి వచ్చాను. 2 దేశాలలో కీలకంగా జరుగుతుంది. అంటే ఒకవైపు వచ్చేసేమో కంప్లీట్ నేలకు 3000 కిలోమీటర్ల కింద ఉన్న మన స్విట్జర్లాండ్ లోపల పంటలు ఇప్పటి వరకు కూడా నీళ్ళు వచ్చి పాడగాలేదు, వర్షాలు వచ్చి పోలేదు. ఇది నెంబర్ 1. భూమికి దగ్గరగా ఒక 2200 ఫీట్స్ హైట్లో ఉన్న ఇజ్రాయెల్ లోపల అక్కడ ఎండలు కొట్టలేదు, పంటలు పండినాయి. ఈ 2 ఎట్లా జరిగినాయి? ఒకటేమో అతివృష్టి, ఇంకోటేమో అనావృష్టి. నీళ్ళ మట్టం నేలకు కింది భాగంలో ఉన్న వ్యవసాయం సక్సెస్ఫుల్గా జరిగింది. గుట్టలలో వ్యవసాయం సక్సెస్ఫుల్గా ఇజ్రాయెల్లో జరిగింది. మరి ఈ 2 దేశాల మీరు ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకోలేదు? అక్కడ స్టడీస్ ఎందుకు చేయటం లేదు?
పక్క దేశాన్ని పోయి ఫైనలైజేషన్ నుంచి మీరు మాట్లాడొస్తారు, ఫైనలైజేషన్ చూసి వస్తారు, Right. ప్రజల దగ్గర డబ్బులు ఎట్లా లాగాలో చూసి వస్తారు. ఈ రోజు కేంద్రం కానీ రాష్ట్రం కానీ ప్రజల నుంచి డబ్బులు ఎట్లా లాగాలని ప్రయత్నం చేస్తుంది తప్పితే ఈ రోజు అన్నం పెట్టే రైతు మీ కాళ్ళ దగ్గరకు వచ్చేసి మీకు అన్నం పెడతాం అయ్యా, మాకు ఎరువులు ఇవ్వమని ఎవరైనా అడుగుతారండి? ఓట్లు అడిగేటప్పుడు ఈ భాషను మీరు ఉపయోగించారా? ఈ తన్నడాలే ఉపయోగించారా? ఈ విధానమే ఉపయోగించారా? ఈ రోజు వ్యవసాయం అనేది కనెక్టివిటీ. ఈ రోజు విలేజ్ లోపల కొన్ని కుటుంబాలు ఈ రోజు కింది వర్గాలు, కింది కులాలు అందమా లేకపోతే నిరుపేదలు అందమా, వ్యవసాయ ఆధారిత కూలీలు, వ్యవసాయంతో బతుకుతున్న కూలీలు, ఆ జనాభా ఎంత? ఈరోజు మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? వ్యవసాయం మీద బతుకుతున్న కుటుంబాలు ఎన్ని? అంటే ఈరోజు వ్యవసాయం చేసే వ్యవసాయదారుని మాత్రమే కాదు, అక్కడ పనిచేసే కుటుంబాలను కూడా మీరు సర్వనాశనం చేస్తున్నారు. దీన్ని కదా మీరు చేయాల్సింది. ఒకవేళ కనుక మీరు నీళ్ళకు సంబంధం లేకుండా, ఎరువులకు సంబంధం లేకుండా పంటలు పండుతాయి. ఆ పంటల మీద మీరు ఎందుకు ప్రజల్ని ఎడ్యుకేట్ చేయటం లేదు? దానిపైన రీసెర్చ్ చేస్తున్నాం మనం. అనేకమైన రీసెర్చ్ చేస్తున్నాం. ఆ రీసెర్చ్ ఫలాలు ప్రజలకు అందకపోతే ఎవరికి వచ్చిన రీసెర్చ్, ఎందుకు వచ్చిన యూనివర్సిటీస్?